రైట్ ఇక బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. కర్నూలులోని సూర్య భగవాన్ ఆలయంలో అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే సూర్యుడికి విశేష పూజలు నిర్వహించారు. రథ సప్తమి సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. సూర్యుడు తన దిశను మార్చుకుని ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించి తన 7 గుర్రాల రథంపై భూమికి వెలుగును పంచే ప్రక్రియకు ఇది సంకేతమని నానుడి. ఈ రోజు రథ సప్తమి సందర్భంగా సూర్య భగవాన్ దేవాలయాలను కూడా భక్తులతో కిక్కిసిపోతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు లైవ్ ద్వారా అందిస్తారు. బసవరాజు, చెప్పండి, ఆలయాల వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అధికారులు ఆ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రథ సప్తమి పురస్కరించుకొని ఏదైతే సూర్య దేవాలయంలో మాత్రం విశేష పూజలు చేస్తా ఉన్నారో, విశేషంగా భక్తులు కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితులు, అలాగే ఆలయాలను అంటే విద్యుత్ దీపాలు, పుష్పాలతో అందంగా తీర్చిదిద్దారు, ముస్తాబ్ చేసి ఉంచారు. మరి ప్రత్యేకించి సూర్య భగవానుడు ఏదైతే ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న ఈ పుణ్య కాలంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సూర్య భగవానుడికి సూర్య నమస్కారం చేసుకుని అదేవిధంగా నైవేద్యం సమర్పించి మొక్కుకుంటే 7 జన్మాల పాపాలు పోతాయని భక్తుల యొక్క అపార నమ్మకం. ప్రస్తుతం మనం ఏదైతే కర్నూలులోని సూర్య భగవాన్ టెంపుల్ వద్ద ఉన్నామో, ఇక్కడ ఉదయం నుండే కూడా భక్తులు అధిక సంఖ్యలో బారులు తీరారు, విశేష పూజలు చేశారు. అలాగే ఏదైతే సప్త అశ్వాల పైన ఉన్న సూర్య భగవానుడు ఉదయం నుండి కూడా విశేష పూజలు అందుకుంటున్నాడు. అంటే ఆలయంలో పూజలు వేకోజామునే స్వామికి విశేష పూజలు అందించి సిద్ధం చేసిన పరిస్థితి. మరి భక్తులు ఒక్కరొక్కరుగా రోడ్డుపై చూస్తా ఉన్నాము. అనేక మంది కూడా ఉదయం నుంచి కూడా ఇప్పుడు ఇంకా మరి పోటు చూస్తున్న పరిస్థితి. అంటే వారి కోరికలను బట్టి స్వామికి మొక్కులు తీసుకొని సమర్పిస్తున్నారు. అదే విధంగా ఈ ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా సూర్యరశ్మి తగిలినట్లయితే అంటే మనిషికి ఉన్న అనేక రకమైన చర్మవ్యాధులు కూడా నయమవుతాయని భక్తుల నమ్మకం. అలాగే నది స్నానం చేసి స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యప్రాప్తి కలుగుతుందని ఆచార సంప్రదాయంగా వస్తా ఉంది. మరి సూర్యుడు తన దిశను మార్చుకొని ప్రపంచానికి వెలుగునిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలో ఉన్న అనేక రుగ్మతలు ఈ సూర్యుడి వలన ఏదైతే నశించిపోతాయని కూడా భక్తులు అపారమైన నమ్మకం. మరి ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రత్యేక పూజలు దర్శించుకునేందుకు ప్రత్యేక ఏదైతే బారికేడ్ నిర్వహించి అంటే భక్తులు తొక్సిలాడుకోకుండా అనేక చర్యలు తీసుకున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. అదేవిధంగా విచ్చేసిన భక్తులకు ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేశారు. అదేవిధంగా మధ్యాహ్నము భోజన వసతి కల్పించడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రధానంగా ఏదైతే కర్నూలు గుత్తి పెట్రోల్ బంక్ వద్ద ఈ సూర్య భగవానుడి ఆలయము గత కొన్ని సంవత్సరాలుగా విశేష పూజలు అందుకుంటుంది. అనేక మంది భక్తులు ఇక్కడ వచ్చి ప్రధానంగా ఇక్కడ గోధుమలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. అదేవిధంగా ఆ గోధుమలు సూర్య భగవానుడికి ఇష్టమని అలా సమర్పిస్తారు. అనంతరం ఈ గోధుమలు అదేవిధంగా అంటే బియ్యంతో ఏదైతే పరమాణం ఉండి భక్తులకు వడ్డించడం కూడా ఇక్కడ నానుడిగా ఆనవాయితీగా వస్తున్న పరిస్థితులు. ప్రత్యేకించి ఏదైతే ఈ సూర్య భగవానుడు అంటే జిల్లెడాకులను తల మీద భుజాల మీద ఉంచుకొని స్నానం ఆచరించినట్లయితే జిల్లెడాకులకు సూర్యరశ్మిని ఆకర్షించే గుణం ఉంది కాబట్టి త్వరగా సూర్యరశ్మిని ఆకర్షించి మనిషి శరీరాన్ని కూడా శుద్ధి చేస్తాయని ఆ రకంగా కూడా భక్తులు జిల్లెడాకులతో స్నానం చేస్తున్నారు. అదేవిధంగా దీపాలు వెలిగించి అదేవిధంగా గోధుమలు దీపాలు నైవేద్యం సమర్పించి సూర్యుడిని కూడా వాళ్ళు మొక్కులు తీర్చుకుంటున్న పరిస్థితులు చూస్తా ఉన్నాము. సూర్య రథ సప్తమి అనే వేడుకలు దేశవ్యాప్తంగా ఏదైతే శ్రీకాకుళం అరసవల్లి కావచ్చు, అదేవిధంగా తిరుపతిలో కూడా కావచ్చు, అంటే తిరుపతిలో మినీ బ్రహ్మోత్సవం టైపు ఈ సూర్య రథ సప్తమి రోజున అక్కడ విశేష పూజలు చేస్తారు. ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా చేసి అనేక మంది భక్తులు కూడా అక్కడికి వెళుతున్న పరిస్థితుల్లో. అదేవిధంగా కోణార్కు దేశంలోనే ప్రసిద్ధి చెందిన సూర్య దేవాలయం ఇది. ఇలా రకరకాలుగా అంటే సూర్య దేవుడికి ప్రత్యేకించి ఒక ప్రత్యేక విశిష్టత ఉంది. ఈయన ఏదైనా జగత్తుకి వెలిగించే దేవుడు కాబట్టి, ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కాబట్టి ఈయన సూర్యరశ్మి తాకితే అనేక రోగాలు రుగ్మతలు నయమవుతాయని ప్రజలు అపారంగా నమ్ముతున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.